కాళేశ్వరంపై కేసీఆర్కి హైకోర్టులో ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసీఆర్తో పాటుగా హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే కానీ దాని ఆధారంగా ఇలాంటి చర్యలు తీసుకోవద్దంటోంది. సెక్షన్ 8B అంటే ఏంటి? విచారణ వల్ల ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉన్న వ్యక్తులకి విధానపరమైన రక్షణని అందించే నిబంధన. ఒక వ్యక్తి ప్రవర్తనపై దర్యాప్తు చేయాలనుకుంటే ఆ వ్యక్తి వాదనలకి, సాక్ష్యాల సమర్పణకి, క్రాస్ ఎగ్జామినేషన్కి అనుమతించాలి. కాన్స్టిట్యూషన్ ఏదైతే కమిటీ అపాయింట్ చేసిందో గవర్నమెంట్, దానికి పవర్ ఉంది, చట్టబద్ధంగా ఉంది కాబట్టి అపాయింట్మెంట్ అప్లై చేస్తూ ఏది సెక్షన్ 8B ఆఫ్ ద ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఘోష్ కమిషన్ ఇస్ కరెక్ట్, అపాయింట్మెంట్ ఇస్ కరెక్ట్, కానీ వాళ్ళు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని. ఎందుకంటే గతంలో మన కిరణ్ బేడి వర్సెస్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అలా చాలా జడ్జ్మెంట్లు ఉండే. ఆ జడ్జ్మెంట్ల ప్రకారం ఈరోజు ఏంటంటే వాళ్ళు నోటీస్ ఇవ్వలే కాబట్టి అది బేస్ చేసుకుని, ఎందుకంటే ఒక ఎవరైనా ఇప్పుడు ఏదైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు 8B కింద కోర్టు నమ్మి ఆ బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఏది ఉందో దాన్ని చూపించుకొని ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అంటే 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ చట్టబద్ధత గురించి కూడా క్వశ్చన్ చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఈజ్ ఇల్లీగల్ అన్నారు సెక్షన్ ప్రకారం. కానీ ఈ రోజు ఏమందంటే కోర్టు దాన్ని అల్లును అని చెప్పి వాళ్ళని డిలే చేస్తూ రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసారో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళ చర్యలు తీసుకోవద్దు. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి టు హియర్ అన్న. సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ, 8B 8C మ్యాండేటరీ, క్రాస్ ఎగ్జామినేషన్ ఉండాలి. అవి రెండు లేవు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది కిరణ్ బేడి వర్సెస్ ఎంక్వైరీస్ కమిషన్ దాని మీద. ఆ బేసింగ్ ఆన్ దట్ జడ్జ్మెంట్ అండ్ సెవెరల్ జడ్జ్మెంట్స్ అలా ఉన్నాయి. అక్కడ ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా చేయలేదు గవర్నమెంట్ ఇష్టం. సుప్రీంకోర్టు మన హైకోర్టు ఏం చెప్పిందంటే ఈరోజు పర్టికులర్లీ ఈరోజు ఏదైతే మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకున్నారో ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సెక్షన్ 8B 8C కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఇది మ్యాండేటరీ, కాబట్టి ఆ మ్యాండేటరీ నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. ఘోష్ కమిషన్ అపీల్ చేసింది, కంటిన్యూ అవుతుందా కాదనేది గవర్నమెంట్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ కమిషన్ కూడా తప్పట్లేదు. కమిషన్ అనేది పవర్ ఉన్నది పలానా యాక్ట్ ప్రకారం అని చెప్పింది. వీళ్ళు ఛాలెంజ్ చేసింది ఇంత మటుకే. రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. రిపోర్ట్ అనేది రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. నివేదిక ఉంది లేదు ఇర్రెలవెంట్. ఆన్ ద బేస్ ఆఫ్ ద రిపోర్ట్ నో యాక్షన్ కెన్ బి టేకెన్ అగైన్స్ శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు, అగైన్స్ ఆఫీసర్స్ అగైన్స్ whom adverse comments, adverse findings are recorded by the commission. They are basically inoperative. They cannot be done. నివేదికను రద్దు చేయాలని చెప్పి పిటిషన్లో కోరారు కదా సార్, దానికి సంబంధించి అవును, వాళ్ళకి అగైన్స్ నివేదికను రద్దు చేయమన్నారు. దీని అర్థం నివేదికను వారికి అగైన్స్ రద్దు చేసినట్టే. కోర్ట్ లాంగ్వేజ్, కోర్ట్ యూస్ ఇస్ ఓన్ లాంగ్వేజ్. మీరు చెప్పిన నా చెప్పిన లాంగ్వేజ్ కోర్ట్ యూజ్ చేయదు కదా. ఇనాపరేటివ్, నో యాక్షన్ కెన్ బి టేకెన్ అంటే దట్ ఇస్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ దేమ్ ఇస్ కన్సర్న్. దట్స్ వై దే సెడ్ చెత్తబుట్లో పడేయాలి. కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబర్వాల్ గారి కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని క్లియర్గా కోర్టు చెప్పింది. కమిషన్ సెట్ అసైడ్ చేయలేదు, కమిషన్ రిపోర్ట్ సెట్ అసైడ్ చేయలేదు. కమిషన్ సెట్ చేసినట్టే కదా ఎగ్నెస్ట్ దేమో. ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్సే కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫర్ అస్ దట్ కెనాట్ బి మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ ఎంక్వైరీ, ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ యాక్షన్. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేస్ మీద చేసినారు కాబట్టి సిబిఐ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటానికి వీలు లేదు. కెనాట్ మేడ్ ఎ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ దెమ్.